ప్రజలందరూ తమంత తాము పరీక్షించుకుని ఎలాంటి మచ్చలున్న సమీపంలోనూ వైద్య సిబ్బందిపై వైద్యులను సంప్రదించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం కార్యక్రమాన్ని డిఎంహెచ్ఓ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 18వ తేదీ నుండి 31వ తేదీ వరకు నూతన కుష్టు రోగులను గుర్తించేందుకు ఆశా కార్యకర్తలతో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. శరీరంపై పాలిపోయిన రాగి రంగు గల మొద్దుబారిన మచ్చలు, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు ఎవరికైనా ఉన్నట్లయితే కుష్టు వ్యాధిగా అనుమానించి ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని సూచించారు. ఈరోజు 10వ విడత లెప్రసీ డిటెక్షన్ క్యాంపెయినింగ్ అంటే కుష్టు వ్యాధిని మనం స్క్రీనింగ్ చేయడం కోసం 10వ విడతగా ఇది ఆదిలాబాద్లో చిలుకూరి లక్ష్మీనగర్ ఆర్బన్ హెల్త్ సెంటర్లో మనం ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో గత 9 సార్లు కూడా మనందరం లెప్రసీ గురించి స్క్రీనింగ్ చేయడం జరిగింది. లెప్రసీ అనేది ఒక బ్యాక్టీరియా లెప్రే వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా నరాలకి చర్మాలకు వచ్చే వ్యాధి. ఇది ముఖ్యంగా ఏంటంటే రాగి కలర్ రంగు తెల్లటి మచ్చ, స్పర్శ ఉండదు, నొప్పి ఉండదు, దురద అనేది ఉండదు. ఇది ఒక్కసారి వస్తే మనం కొన్ని సంవత్సరాల తర్వాత దానికి దుష్ప్రభావాలు ఇచ్చేసి తర్వాత అది లెప్రసీ కూడా కావచ్చు, లెప్రసీ మచ్చ. కాబట్టి ప్రజలందరినీ నేను కోరేది ఏంటంటే ఏదైనా తెల్ల మచ్చ కనబడితే తప్పకుండా మన దగ్గర ఉన్న ఆశా వర్కర్స్తో కానీ ఏఎన్ఎంతో కానీ దగ్గర ఉన్న మా వైద్య సిబ్బందితో పరీక్ష చేయించండి. మనం ఈ నెల 18 నుంచి 31 తారీఖు నుంచి స్పెషల్గా చేస్తున్నాం. కానీ ఈ రోజే కాకుండా ఈ 18, 30 ఎప్పుడైనా ఎలా అయినా ఎవరైనా మనకు తప్పిపోయినా కూడా తప్పకుండా ఇది